గురించి తెలియని వారు ఉండరు. ఇదొక ఫుడ్ డెలివరీ యాప్. ఇందులో నచ్చిన ఫుడ్ను ఆర్డర్ పెట్టి ఇంటికొచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ స్విగ్గీ కంపెనీ స్థాపించడం, ఆ తర్వాత సక్సెస్ అవడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఇద్దరు స్నేహితులు కలిసి స్విగ్గీ సంస్థను స్థాపించారు. ఇప్పుడు సంపన్నులుగా మారారు. అంతేకాదు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు, ఒక స్విగ్గీ వెనుక ఇంట్రెస్టింగ్ కథ తెలుసుకుందాం. నందన్ రెడ్డి హైదరాబాద్ లో ఉద్యోగం చేసిన అసలు సిసలు తెలుగు నేపథ్యం ఉన్న యువకుడు. ఆయన భాగ్యనగరంలో జాబ్ చేస్తున్నప్పుడే వినూత్నంగా ఆలోచించేవారు. ఇంకెన్నాళ్ళీ ఉద్యోగం చేయాలని, ఏదో ఒక రోజు సొంతంగా కొత్త బిజినెస్ పెట్టాలని అనుకుంటూ ఉండేవారు. మొదటగా మిత్రుడు శ్రీహర్షతో కలిసి వ్యాపార రంగంలోకి దిగాలని ఆలోచనలు చేశారు. ఈ క్రమంలోనే 2013లో బండిల్ అనే ఒక కొరియర్ సంస్థను స్థాపించారు. ఇది చిన్న స్థాయి కంపెనీల నుంచి వారి కస్టమర్లకు ప్రోడక్ట్స్ ను సరఫరా చేసింది. ఏడాది పాటు బండిల్ కొరియర్ సంస్థను నడిపారు. కానీ ఇందులో లాభాలు ఎక్కువ రాలేదు. ఆఫ్లైన్ బిజినెస్ వల్ల లాభం లేదని అనుకున్నారు శ్రీహర్ష, నందన్ రెడ్డి. అప్పుడే వారికి సరికొత్త ఆలోచన వచ్చింది. 2014లో ఈ-కామర్స్ సంస్థలు ఒక్కొక్కటిగా ఎదుగుతూ ప్రజాదరణ పొందుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే లాంటి సంస్థలు ఈ-కామర్స్లో దూసుకుపోతున్నాయి. వీటిని చూసి స్ఫూర్తి చెందిన శ్రీహర్ష, నందన్ రెడ్డి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించాలని అనుకున్నారు. నందన్ రెడ్డి, శ్రీహర్ష ఇద్దరూ ఈ ఐడియాపై ఆసక్తితో 2014 ఆగస్టు 14న స్విగ్గీ కార్యాచరణ ప్రారంభించారు. ఆన్లైన్ బిజినెస్లో కోడింగ్ కోసం ఐఐటి ఖరగ్పూర్లో పట్టభద్రుడైన రాహుల్ని ఎంపిక చేసుకున్నారు. ముగ్గురు కలిసి స్విగ్గీ యాప్కు ఒక రూపం కల్పించారు. మొదటగా 6 డెలివరీ బాయ్స్ను నియమించుకున్నారు. బెంగళూరు నుంచి మొదటగా పని మొదలుపెట్టారు. తమకు సమీపంలోని 25 రెస్టారెంట్లతో డీల్ కుదుర్చుకున్నారు. స్విగ్గీని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఆర్డర్ వస్తుందా లేదా అని చాలా ఎదురు చూశామని, ఒక్కటి రాలేదని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష గతంలో చెప్పారు. చివరికి ఆ తర్వాతి రోజు తమ భాగస్వాముల్లో ఒకటైన ట్రఫుల్స్ రెస్టారెంట్ నుంచి మొదటగా 2 ఫుడ్ ఆర్డర్స్ వచ్చాయన్నారు. అప్పటి నుంచి వారితో భాగస్వామ్యం బలపడిందన్నారు. ఒకానొక దశలో రోజుకు 7,000కు పైగా ఆర్డర్లు అందుకున్నామని చెప్పారు శ్రీహర్ష. బెంగళూరులో మొదలైన స్విగ్గీ ప్రయాణం 4 ఏళ్లలో బాగా ఎదిగింది. ప్రస్తుతం దీని సేవలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. వందల నగరాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నిత్యావసరాలను వేగవంతంగా సరఫరా చేసే ఇన్స్టామార్ట్ కూడా స్విగ్గీలో భాగంగా ఉంది. శ్రీహర్ష, నందన్ రెడ్డి, రాహుల్ భాగస్వామ్యంలో ఏర్పాటైన స్విగ్గీ 1,00,000 మంది డెలివరీ బాయ్స్కు ఉపాధి కల్పిస్తుంది. అంతేకాదు, ఇష్టమైన ఫుడ్ను వినియోగదారులకు అందిస్తూ రెస్టారెంట్ల చుట్టూ తిరిగే కష్టాన్ని తప్పించారు. 100 మిలియన్స్కు పైగా డౌన్లోడ్స్తో స్విగ్గీ డెలివరీ యాప్ అగ్రగామిగా ఉంది. దీని మార్కెట్ విలువ గత డిసెంబర్ నాటికి చూస్తే $12.1 బిలియన్ ఉంది. స్విగ్గీలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి. 3 వ్యక్తులు ప్రారంభించిన ఈ కంపెనీ సంచలనంగా మారింది. శ్రీహర్ష, నందన్ రెడ్డి, రాహుల్ బిలియనీర్లుగా మారిపోయారు. అంతేకాదు, 30 ఏళ్లలోపే 3 ఫోర్బ్స్ జాబితాలో చేరిపోయారు.